ఏసైకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. ఇప్పుడు దాకా పాటలతో సాక్ష్యాలతో దేవుణ్ణి మహిమపరిచేమో. మన దేవుడు గొప్ప దేవుడు. ఎందుకనగా అసలు మనం ఈ కృతజ్ఞత కూడికి ఎందుకు పెట్టాము? దేవుడు అద్భుతమైన దర్శనం నాకు ఇచ్చాడు అంటే నా జీవితంలో నాకు అనేకమైన దర్శనాలు చూపించాడు, వాటిని నెరవేర్చాడు. కాబట్టి నేను పరిపూర్ణ విశ్వాసంతో నేను ఈ 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టి ఉన్నానండి. ఇవాళకి 40 రోజులు కృతజ్ఞత కూడిక కంప్లీట్ అయింది. నా జీవితంలో నేను ఎన్నడూ కూడా ఇట్లా 40 రోజులు కృతజ్ఞత కూడిక పెడతా అని గాని, 40 రోజులు ప్రార్థన పెడతా అని గాని నేను ఎన్నడూ అనుకోలా. ఈ 40 రోజుల్లో కృతజ్ఞత కూడికని యేసయ్య విజయవంతం చేశాడని నాకు చూపించిన దర్శనము మందిరము కూడా యేసయ్య ఇచ్చాడని నేను పరిపూర్ణముగా నమ్ముచున్నాను. దీనికి ముఖ్య కారణం ఏమనగా, నాకు యేసయ్య దర్శనంలో ఏమని చూపించాడంటే, ఒక పెద్ద మందిరము కట్టి ఆ మందిరంలోకి నన్ను పిలిచి తాళము చెవులిచ్చాడు. అయ్యా, ఈ మందిరము నేను నీకోసమే కట్టి ఉన్నాను, ఈ మందిరం నువ్వే నడపాలి అని నాతో చెప్పి ఉండగా, తండ్రి నాకేమొచ్చని నేను అడగగా, నేనున్నాను నీతో, నేను నిన్ను ఎన్నుకుని ఉన్నాను అని నాతో చెప్పి యేసయ్య నాకు చూపించి ఉన్నాడు. అయితే అది నిజమే, నాకు దేవుడు అనేకమైన దర్శనాలు నాకు చూపించి ఉన్నాడు. అవన్నీ కూడా చేశాడండి. నాకు ఏదైతే చూపించాడో దాన్ని చేశాడు. కానీ గట్టిగా బలమైన విశ్వాసం ఆయన చేశాడు అంటే నేను నమ్ముచున్నా. నాకు పెద్ద మందిరం ఇచ్చాడు. కాకపోతే 2-3 రోజులు లేట్ అవ్వచ్చేమో, లేదా 4-5 రోజులు లేట్ అవ్వచ్చేమో, నా విశ్వాసం మాత్రం చెదరదండి. దేవుడు నాకు చేశాడని నేను జీవించున్నంత వరకు నమ్ముతానే ఉంటాను. అనేకమైన గొప్ప కార్యాలు నా జీవితంలో చేసి ఉన్నాడు. అయితే నేను మీ అందరితో చెప్పేది ఏమనగా, నాకు చూపించిన యేసయ్య నాకు మందిరము కట్టి మందిరము తాళం చెవులిచ్చాడు. అదే విధముగా నాకు చూపించి నాతో మాట్లాడిన యేసయ్య ఈ సందేశం ఏంటన్నా మీకు కూడా యేసయ్య తప్పనిసరిగా మీకు కూడా కనపడతాడు, మీతో కూడా మాట్లాడతాడు. అట్లా మీతో కూడా మాట్లాడి మీకు కనపడి మీకు చెప్పితేనే మీరు మందిరం విషయానికి, మందిరం స్థలం కొనడానికి, మందిరం కడటానికి సహాయం చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. నాకు కనపడ్డాడంటే ఆ కార్యం నెరవేర్చడానికి మీకు కూడా కనపడతాడండి. పరిపూర్ణ విశ్వాసం. మన దేవుడు మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు, కార్యం చేసే దేవుడు అని ఉన్నాడు కనుక నాకు పరిపూర్ణ విశ్వాసం. అదే విధముగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏమనగా, మీతో కనపడి యేసయ్య ఇట్లా స్థలము కొనడానికి, మందిరం కడటానికి ఈ బిడ్డకి సహాయం చేయండి అని మీతో మాట్లాడిన వారు ఎవరైనా సరే మీరు సహాయం చేయించండి. కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. దాంట్లో మా మినిస్ట్రీ పేరు, మా ఫోన్ నెంబర్లు, మా అకౌంట్ నెంబర్ మొత్తం ఉండేయండి. మీరు దానికి డొనేషన్ చేయవచ్చు. అదే విధముగా QR కోడ్ కూడా మీకు కనపడతా ఉంటుందండి. మీరు డొనేషన్ చేయాలనుకున్న వారు QR కోడ్ కూడా స్కాన్ చేసి డొనేషన్ చేయవచ్చు. దేని కనుక నేను ఏ ఒక్కరిని కూడా అడగట్లా, అయ్యా నేను మందిరం కట్టాలి మీరు నాకు సహాయం చేస్తారా అని నేను బుక్ తీసుకెళ్లి తిరగటల్లా. ఎందుకంటే మీరు ఇస్తారా అని నాకు కనపడి చెప్పిన దేవుడు సర్వ సృష్టికర్త, సర్వము చేసిన దేవుడు, చేర్చున్న దేవుడు అన్ని కూడా మనం చూస్తున్నాం. ఆయన పట్ల పరిపూర్ణ విశ్వాసం. నేను ఎవరిని అడగను. ఈ సందేశము ఎవరైతే వింటారో వాళ్ళకు యేసయ్య మాట్లాడిన వారు మాత్రమే సహాయం చేయమని యేసు నామములో నేను చెప్పుచున్నాను. ఈ రోజు 40వ రోజు కంప్లీట్ గా పూర్తయిపోయింది. యేసయ్య నాకు ఆ కార్యము ఎందుకంటే 40 రోజులు ఏ విధంగా అయితే నాతో ఉండి మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి స్వస్థతలు చేశాడు, ఇవన్నీ కూడా నీకు అవుతుంది అనడానికి మూల కారణాలే ఈ అద్భుతాలు, ఈ స్వస్థతలని. ఈ కార్యం కూడా జరిగింది అని నేను నమ్ముచున్నాను. దయచేసి నాతో మీరు నమ్మండి. కార్యం మాత్రం 100కి 200% జరిగింది. అదే కాస్త లేట్ అయితేమో ఏ ఒక్కరు కూడా అదైనా పడవద్దు. 40 రోజులే కార్యం కాలేదే అని మీరు అనుకోవద్దండి. ఎందుకంటే కార్యం మాత్రం జరిగే తీరింది. నా హృదయంలో జరిగింది. నేను మీతో చెప్తున్నాను, 4-5 రోజులు లేట్ అయితేమో ఏ ఒక్కరు కూడా 40 రోజులు ప్రార్థనలో ఉన్నాం, కార్యం జరగలేదు అని మీరు బలహీనపడవద్దు. విశ్వాసంలో బలహీనపరిచే దురాత్మలున్నాయి. ఈ విధముగా మిమ్మల్ని బలహీనపరిచి చెప్తున్నాను. ఎందుకంటే నాకు యేసయ్య అనేక
ఉన్నాడు కనుక యేసయ్య కార్యం చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోకి వెళ్దామండి. ఈ రోజు అంశం ఏమనగా మన దుఃఖ దినములు సమాప్తములు. ఈ 40 రోజులు ప్రార్థనా పద్యం మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డకి, ఈ సందేశం ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డకి, ఎవరైతే వింటున్నారో వాళ్ళందరి దుఃఖ దినములు కూడా సమాప్తమైపోతే వారు కన్నీరు తొడవబడును. యేసయ్యకి మహిమ కలుగును గాక. యెషయా 60 అధ్యాయము 1వ వచనం చదవండి. 1-2. దేవుడు మనకి ఏ విలువగా మన జీవితంలోకి వెలుగు, నీకు వెలుగు వచ్చి ఉన్నదని, నీకు వెలుగు వచ్చి ఉన్నదని లెమ్ము, తేజరిల్లము. యెహోవా మహిమ, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చూడండి, ఆయన మహిమ ఎవరి మీద ఉంది? మన మీదే. ఏ ఒక్కరు బాధపడదు. మేము 40 రోజులు వచ్చాము, కార్యం జరిగిందని ఎంతగానో ఎదురు చూసాము, కార్యం జరగలాగా. మీరు ఏ ఒక్కరు కూడా విశ్వాసంలో బలహీన పడవద్దు. ఆయన మహిమే మన మీద ఉందండి. సమస్తము కూడా మనం చేస్తానికి యేసయ్య మనల్ని సృష్టించగలది. ఏ ఒక్కరికి నేను చేయను అనే దేవుడు కానీ కాదండి. ఇంకోసారి చదవము ఫస్ట్ నుండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లము. ఒక్క నిమిషం అమ్మ. ఏమొచ్చి ఉన్నది మనకి? దేవుడు వెలుగు వచ్చి ఉన్నది. దేవుడు వెలుగు మనలోకి వస్తే ఏం జరుగుతుంది? మనలో ఉన్న చీకటంగా పారిపోతుంది. అంటే మన కష్టాలు, మన ఇబ్బందులు, మన శ్రమలు, అనేకమైన పరిస్థితులు మనకి మారిపోతున్నాయండి. ఎందుకంటే చీకటిగా ఉన్న చోటుగా వెలుగు వస్తే ఏమైంది చెప్పండి? చీకటి మనల్ని వదిలి పారిపోయింది. ఏ ఒక్కరు కూడా భయపడదు. ఈ రోజు నుంచి మీ జీవితాల్లోకి ఏమిచ్చాడు యేసయ్య? వెలుగును పంపించాడండి. ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన గొప్ప దేవుడే వెళ్ళాడు. ఇంకా ముందుకెళ్ళము. యెహోవా మహిమ, చూడండి, ఆయన మహిమ మనందరి మీద ఉదయిస్తుంది. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రేమ కాదండి. అందరి మీద ఆయన మహిమ ఉదయిస్తుంది. దేనికి? ఆయన మహిమ కనుక మన మీద ఉదయిస్తే మనందరము కూడా మనం అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేర్చబడతాయండి. ఏ ఒక్కరు కూడా మీరు బాధపడవద్దు, ధైర్యం కలిగి ఉండండి. అందుకే ఈ రోజున యేసయ్య ఈ వాక్యంతో మనందరితో మాట్లాడుచున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు మన దేవుడు. ఇంకా ముందుకెళ్ళమ్మా. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా ఎవరి మీద ఉదయించుచున్నాడు? మనందరి మీద ఉదయించుచున్నాడు. మీకు ఎలాంటి వేదనలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, ఎలాంటి అప్పులు ఉన్నా, ఎలాంటి శత్రువులు ఉన్నా, ఎలాంటి బ్రతుకు తెరువు లేకపోయినా, అది ఏమైనా సరే, కంటికి కనపడే శత్రువైనా, కంటికి కనపడని శత్రువైనా, వాళ్ళు మొత్తము కూడా యేసు నామములో విచ్ఛిన్నమైపోవును గాక. బాధలు తీసుకొచ్చే దురాత్మ, ఇబ్బందులు పెట్టే దురాత్మ, వ్యాధులు తీసుకొచ్చే దురాత్మ, అప్పులు తీసుకొచ్చే దురాత్మ, శత్రువులను తీసుకొచ్చే దురాత్మ, ఇవన్నీ కూడా దేవుడు మన మీద ఉదయించుచున్నప్పుడు అవి మనలో ఉండలేవండి. అవన్నీ యేసు నామములో విచ్ఛిన్నమైపోవును గాక. ఆమేన్. ఆయన మహిమ చూడండి ఏమంటున్నాడు? ఆయన మహిమ మన మీద కనపడుచున్నది, అంటే కృంభరించబడుచున్న ఆయన మహిమ. మీరందరూ ఏ ఒక్కరు కూడా దయచేసి బలహీనపడవద్దు. ఎందుకంటే మన దేవుడు బలమైన దేవుడు, స్థిరమైన దేవుడు, మనలో ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు. ఏ ఒక్కరూ భయపడద్దండి. మన దుఃఖ దినాలు ఎలా సమాప్తమవుతాయో
ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగుచ్చుటకై చంద్రుడును ఇకను ప్రకాశించడు. యెహోవాయే ఏమో యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. అంటే చూడండి, 24 hours నీలో ఎవరు ఉంటారు? యేసయ్య నీతి సూర్యుడు ఉంటాడు. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు 12 గంటలు మాత్రమే పని చేస్తారు. కానీ ఇక్కడ ఆయన వెలుగు నీలో నిత్య జీవమై ఉంటుంది, నిరంతరము ఉంటుంది, నువ్వు ఉన్నంత వరకు ఉంటుంది. ఎందుకంటే ఇక నీకు ఈదుతో పని లేదు. ఎలా ఉండాలి? ఆయన మనలోకి రావాలి అన్నా, ఆయన వెలుగు మనలో ప్రకాశించాలన్నా మనము కూడా నీతి కలిగి ఉండాలండి, యథార్థతగా ఉండాలి, ఏ పాపాలు చేయకూడదు, ఏ తప్పులు కూడా చేయకుండా ఉండాలి. ఇంకా ముందుకెళ్ళమ్మా. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమించడు. నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా. చూడండి, ఇక ఆయనే మనకి 24 hours ఉంటాయని వాగ్దానం చేయుచున్నాడు. మన దేవుడు కనుక వాగ్దానం చేస్తే భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదండి. మన దేవుడు మనతో వాక్యంతో మాట్లాడుతున్నాడండి. ఏ ఒక్కడు బలహీనపడవద్దు. అయ్యో నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకేంటి, నాకు బ్రతుకు తెరువు లేదు, నేను ఏమి చేయగలుగుతానని ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వాక్యం చూటుగా మనతో మాట్లాడుతుంది. చదవమ్మా. నీ దుఃఖ దినములు చూడండి, అవన్నీ కూడా ఈ రోజుతో దేవుడు సమాప్తం చేస్తున్నాడని. నీ దుఃఖ దినములు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఎవరైతే మందిరంలోకి వచ్చారో వాళ్ళందరూ దుఃఖ దినములు ఈ రోజు దేవుడు సమాప్తం చేశాడు. ఎందుకంటే 40 రోజులు యేసయ్య చేసిన మహా అద్భుతం ఏమనగా మన దుఃఖ దినములన్నీ సమాప్తం చేశాడండి. ఏ ఒక్కరు ఏడవలసిన అవసరం లేదు, ఏ ఒక్కరు బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యా నాకు ఈ వేదనని ఏడవలసిన అవసరం లేదు, నాకు బ్రతుకు తెరువు లేదని ఏడవలసిన అవసరం లేదు, అయ్యా నాకు అప్పులు ఉన్నాయని ఏడవలసిన అవసరం లేదు, నాకు శత్రువులు ఉన్నారని ఏడవలసిన అవసరం లేదు, అయ్యా మా మీద చేతపడి చేశారని ఏడవలసిన అవసరం లేదు. ఏ అయినా సరే యేసు నామములో అవి మాడి మసి అయిపోయి విచ్ఛిన్నమైపోవును గాక. మీ దుఃఖ దినములన్నీ సమాప్తమైపోవును గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంకా ముందుకెళ్ళమ్మా. ఓకే, ఈ జనులందరూ నీతిమంతులయ్యుందురు. నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగా ఉండి దేశమును శాశ్వతముగా స్తుతించుకొందురు. చాలమ్మా. మనం ఎలా ఉండాలి? ఆయన నాటిన కొమ్మ వలె ఉండాలండి. ప్రతి ఒక్కరము కూడా మరి ఆయన నాటిన బిడ్డలమే కదా, ఆయనతో సృష్టించబడ్డ వారమే కదా, కాదా? మనం ఎలా ఉండాలి? అప్పుడు దేవుడికి బలమైన విశ్వాసంతో జీవించాలి, పరిపూర్ణ నమ్మకంతో మనం ఉండాలండి. మరొక వాక్య భాగానికి వెళ్దాం. ప్రకటన 21:4. ఆయన వారు కన్నుల ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచివేయును. ఏమో మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. ఏమంటున్నాడండి దేవుడు? ఏం మాట్లాడుతున్నాడు? నేనేమి చెబుతున్నా, వాక్యంలో ఉన్నది మాత్రమే యేసయ్య మనకి బోధిస్తున్నాడు. ఇక మీరు ఏడ్చే పని ఉండదు. ఉంటుందా? ఇంకోసారి చదవమ్మా. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయనంటే ఏంటి? నీ కన్నీరుని ఆయన తుడిచివేస్తానని చెప్పుచున్నాడండి. చూడండి, వాక్యము చాలా శక్తి కలిగినది. అంటే మన దేవుడే శక్తి కలిగిన దేవుడి కనుక వాక్యము డైరెక్ట్ గా మనతో మాట్లాడుతుంది. ఇక
నీకు దుఃఖ దినాలు ఉండవు, నీ కంటిలో నుండి కన్నీరు కాలదు, ఆయనే తుడుస్తానని చెప్తున్నాడు. ఇంకా ముందుకెళ్ళమ్మా. మరణము ఇక ఉండదు, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మనిషికి ఈ మూడే కదండి పట్టి పీడించేది కాదా? ఆ మూడు కూడా మీకు ఉండవు అని దేవుడు ఈ రోజున వాగ్దానం ఇస్తున్నారు. ఏ ఒక్కరు కూడా మీరు బలహీనపడవద్దు. బలహీనపడితే అపవాదికి అయాకు నన్ను కొట్టు అని వాడు ముందుకెళ్ళి తల వచ్చి నిలబడ్డట్టు. దయచేసి ఆ ప్రయత్నాలు ఎవరో చేయదు. పోరాడండి. శత్రువు మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పోరాటం చేస్తామా? పిరికి వాళ్ళలాగా పారిపోతామా? పారిపోతే వాడికి నీ మీద పెంగలిగిద్దా? వెంటబడి మరి కొడతాడు నిన్ను, జాగ్రత్త. అట్లాగే శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? వాడిని ఎదిరించే వాళ్ళలాగా ఉండాలి. వాడిని ఎదిరించాలంటే మళ్ళీ ఏముండాలో తెలుసా? ప్రార్థన అనే ఆయుధం ఉండాలి, ప్రార్థన అనే ఖడ్గం ఉండాలండి. ఈ రెండు ఉంటేనే వాడిని మనం జయిస్తాము. దయచేసి ఈ రోజు వాక్యంలో కూడా అదే ఉంది. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో ఆ మూడు నీ జోలికి రావండి. మీరు ఏ విషయంలో కూడా బలహీన పడవద్దు. దయచేసి ధైర్యం కలిగి ఉండండి. 34వ కీర్తన 17వ వచనం చదవండి. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. చూడండి ఏమంటున్నాడు. మనం నీతిగా కనుక ఉంటే, మనం మొర్ర పెడితే ఎవరు ఆలకిస్తాడు? యెహోవానే ఆలకిస్తాడు. అంటే మనలో ఏముండాలి? నీతి ఉండాలండి. నీతి కనుక ఉంటే దేవుడు నీలోనే ఉంటాడు. అందుకే వెంటనే ఆయన ఆలకించేది. మనలో నీతి తక్కువ ఉంటే ఏముంటుంది? పాపం ఉంటుందండి. పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉండదు. అందుకే మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉన్న కాడ పాపం ఉండదు. అంటే లైట్ ఉన్న దగ్గర చీకటి ఉంటుందా? ఉండదు. అలాగే చీకటి అలవంకలు ఉన్నప్పుడు మన జీవితంలో లైట్ రావాలంటే ఏం చేయాలి? వెలుగు రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలండి. దయచేసి అందరినీ ప్రార్థన వీరులుగా బ్రతకమని, విశ్వాస వీరులుగా ఉండమని యేసు నామములో నేను కోరుచున్నాను. 20 వరకు చదవమ్మా. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు. ఏమంటున్నాడు? నీ శ్రమలన్నిటిలో నుంచి కూడా నేను నిన్ను విడిపిస్తాను. ఏది ఉండాలి? ఏది ఉంటే విడిపిస్తాడు. నీతి తక్కువయ్యి పాపాలు చేస్తా, కడుపు నిండా మన హృదయం నిండా పాపాలు మొత్తం మన మనసులో రాసేసుకుని నువ్వు పాపాలు చేస్తా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను రక్షిస్తా అన్నాడా? చెప్పండి. ఆయన నిన్ను రక్షించాలన్నా, ఆయన నిన్ను కాపాడాలన్నా చదవమ్మా ఇంకోసారి. విరిగిన హృదయం కలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాడిని విడిపించును. మీరెవరు కూడా భయపడద్దు. నీతిగా మేము ప్రార్థన చేస్తున్నాం, మాకేంటి శోధన అని మీరు అనుకుంటున్నారేమో. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ మొదలు పెట్టావో నీ దగ్గరికి ఎవడొస్తాడో తెలుసా? నీకు ప్రథమ శత్రువు ఎవడండి? అపవాదేనండి. రా, నువ్వేమైనా తెలుసుకున్నావు రా, నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, నీ బలం ఏంటో నా బలం ఏంటో తెలుసుకున్నావు రా అని వాడు వచ్చేస్తాడు. వాడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? సరే, నేనైతే ఇట్లాగే మాట్లాడేవాడు, అపవాదులతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను వాడు. నేను నా పక్షంలో యేసయ్య ఉన్నాడు, నాతో యేసయ్య ఉన్నాడు, నీకెవడున్నాడు? రా, నేను ప్రార్థనలో ఉంటాను, నువ్వేం చేస్తావు చెయ్యి అని డైరెక్ట్ గా అతనితో మాట్లాడానండి. ఎప్పుడైనా సరే మీరు ఏ విషయానికి భయపడవద్దు. మోకరించండి, ప్రార్థన చేయండి. అపవాది మీతో మోకరించలేదు. దేనికంటే వాడు మోకరిస్తే మన యేసయ్యని వాడు మొక్కినట్లే, మన యేసయ్యకి వాడు దండం పెట్టినట్లే, వాడు కూడా ప్రార్థన చేసినట్లే. మీకు ఏ సమస్యలు వచ్చినా మీరు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటో తెలుసా? మోకరించేసేయండి. మోకరించారు అంటే వాడు అపవాది వాడు మీ జోలికి రాడు. ఎందుకంటే వాడు మోకరించడు, యేసయ్య దగ్గర మోకరించడు, వాడు పారిపోతాడు, దొంగ. అందుకే వాడు మోకరించలేడు. దయచేసి ఏ బాధ అయినా, ఏ
మోకరించండి ప్రభు సన్నిధానంలో. ఎప్పుడైతే మీరు మోకరిస్తాడో నీ దగ్గరికి ఎవరు వస్తారో తెలుసా? దేవదూతలు వస్తారు. నువ్వు ముందు ప్రార్థన చేస్తుంటే నీ బాడీ గార్డ్ ఎవరున్నారు తెలుసా? దేవదూత ఉంటుందండి. కాబట్టి వాడు మోకరించలేడు, నీ దగ్గరికి రాలేడు. 20 వరకు చదివేసాము. ఆయన వారి ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చూడండి, ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథము 25:8. మరి ఎన్నడను ఉండకుండా 25:8 అమ్మా. ఆయన మరి ఫస్ట్ నుంచి చదువు. మరి ఎన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయను. చూడండి, ఏ ఒక్కరు కూడా ఏడవలసిన అవసరం లేదు. దైవ సన్నిధానంలో ఉంటే ఎవడైనా మనం ఏడిపించాలనుకున్నాడు అనుకోండి, యేసు నామములో వాడు ఏడ్చేటట్లుగా మనం ఉండాలి. మనం ఇబ్బంది పెట్టాలని వస్తే వాడు ఇబ్బంది పడాలి. అంటే దీనికి విరుగుడేంటో తెలుసా? వాడు నీకు శ్రమలు కల్పించాడు అనుకో, నువ్వేమి ఆలోచించు, మోకరించి ప్రార్థన చేయి. వాడు నేను ఇబ్బంది పెట్టాలని వస్తే వాడు ఇబ్బంది పడిపోతాడు. ఇదేంటి, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోండి, వీళ్ళు మోకరించి నన్ను ఇబ్బంది పెడతారే అని వాడు పారిపోతాడు. దయచేసి దేవుడు ఈ రోజున వాక్యంతో మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు కనుక మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఇంకొక వాక్య భాగంలోకి వెళ్దాం. 1 కొరింథీ 1:29 చదవండి. 1 కొరింథీ 1:29. 1 కొరింథీ 1:29. శరీరియు దేవుని ఎదుట అతిశయపడుతున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివానిని దేవుని ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారు సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. నేను లోకములో నీచుడుగానే బ్రతికేనండి. నేను ఎప్పుడు కూడా దేవుడి సన్నిధానంలోకి వస్తాను. నేను కనీసం ప్రార్థన కూడా చేసేవాడిని కాదు, దేవుడిని దూషించేవాడిని. అసలు నా జీవితంలో ఎప్పుడు కూడా నన్ను దేవుడు పిలుచుకుంటాడు, ఆయన అభిషేకించుకుంటాడు, ఆయన పరిచర్యకి నన్ను వాడుకుంటాడు అని నేను అనుకోనా. కానీ ఇక్కడ వాక్యం ఏం మాట్లాడుతుందంటే నీచులైన వారినే కాదా? చదవమ్మా. మరి ప్రశ్న. శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివాడిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. నేను నిజముగా ఒక్క నిమిషం. దేవుడు జ్ఞానాన్ని సిగ్గుపరుస్తాడు. అంటే మేము ఎన్నో సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాం, మాకు బైబిల్ మొత్తం తెలుసు, మేము చూడకుండా మొత్తం చెప్పగలుగుతాం. మీకేం తెలుసు అనేవాళ్ళు ఉన్నారండి. నేను అందరినీ దయచేసి అక్కర్లేదు, మీ అందరికీ వందనములు. ఎందుకంటే అలాంటి వారు నాకు తగిలిన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మేము ఎంతో చదువుకొని ఉన్నాం, మేము మొత్తం ఎంతో చక్కగా వాక్యం చెప్పగలుగుతాం అని దేవుడి ఎదుట అహంకరిస్తున్న వారు ఉన్నారు. అందుకే వాళ్ళని సిగ్గుపరచడానికి నాలాంటి వెర్రి వాళ్ళను కూడా దేవుడు పిలుచుకున్నాడు. యేసుకి మహిమ కలుగును గాక. చదవమ్మా. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు.
ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు వ్యర్థము, చూడండి, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచలైన వారిని తృణీకరించే వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూడండి, దేవుడికి ఎలాంటి వారంటే ఇష్టం? ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడండి. అందుకే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఏ ఒక్కళ్ళు కూడా నేను నా దేవుడికి పనికి రానేమో అని తలపు మీలో ఉందేమో, నేను పాపాలు చేశాను నన్ను దేవుడు దగ్గరికి రాలేడేమో అనే తలంపు అపవాది మీకు కల్పిస్తుందేమో. దయచేసి అలాంటి ఏమీ పెట్టుకోవద్దండి. ఆయన నిన్ను ఆయన రక్తంతో కడుక్కొని పరిశుభ్రపరచుకుని పనికి నిన్ను నడిపిస్తాడని దేవుడు. ఏ మాత్రం కూడా నీకు భయం వద్దు. నువ్వు పాపిమైనా కావచ్చు, నేను ఒకనొకప్పుడు ఘోర పాపిని. నన్ను ఆయన రక్తంతో కడుక్కున్నాడు, ఆయన అభిషేకించుకున్నాడు, ఆయన పరిచర్యలో నన్ను నడిపించుకుంటున్నాడండి. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడై ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. లాస్ట్ రోజు కనుక 40వ రోజు లాస్ట్ రోజు కనుక అందరూ కూడా దేవుడిని ఆరాధిద్దాము. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనపై ఈ 40వ రోజు ప్రతి బిడ్డ మీద పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చి ప్రతి బిడ్డని తాకాలి. పరిపూర్ణముగా ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండదు. అందరూ చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. మీ అందరూ దయచేసి లేచి నిలబడండి. మీ అందరికీ వందనం. యేసయ్యకి దయచేసి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు దేవుడిని స్తుతించండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, అయా ఏ కృతజ్ఞత కూడికల్లో తండ్రి, అయా స్టార్టింగ్ రోజు నుంచి ప్రభువా, మొదటి రోజు నుంచి తండ్రి 40వ రోజు వరకు తండ్రి, అయా నువ్వు మాతో ఉండి నడిపించేవు తండ్రి. యేసయ్య మా గొప్ప దేవ, అనేకమైన అద్భుతాలు చేసేవు తండ్రి. అయా నా తండ్రి, ప్రతి అద్భుతం మీరు చేసిందే తండ్రి. అయా నా తండ్రి, అయా ప్రతి రోజు తండ్రి మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డకి తండ్రి ప్రేమ విందుని నడిపించేవు తండ్రి. మా అందరికి ఆహారం ఇచ్చేవు తండ్రి 40 రోజులు తండ్రి. అయా నా గొప్ప దేవ, నా తండ్రి, ఏ ఒక్కరు అయా నిరుద్యోగపడకుండా తండ్రి, అయా నువ్వు నాకు చూపించిన ప్రతి దర్శనము తండ్రి, అయా నువ్వు నెరవేర్చి ఉన్నావు తండ్రి. మందిరము కూడా నువ్వు ఇచ్చావని మేమందరము నమ్ముచున్నాము తండ్రి. యేసయ్యా తండ్రి, అయా ఈ రోజు కాకపోతే ఇంకా 4 రోజులకి, ఇంకా 4 రోజులు కాదు, ఇంకా నెల రోజులకైనా దేవా నువ్వు ఇచ్చావని నమ్ముచున్నాము తండ్రి. అయినా ఏ ఒక్కరిలో తండ్రి, అయా నా గొప్ప దేవా, ఏ ఒక్కరిలో తండ్రి బలహీన పరిస్థితుల్లో దురాత్మని తొలగించి వేయి దేవా. 40 రోజులు మీరు ప్రార్థనలో ఉన్నారు, కార్యం జరగలేదు అని ఏ ఒక్కరిలో తండ్రి బలహీన పరిస్థితుల్లో దురాత్మని తొలగించి వేయి తండ్రి. యేసయ్యా బలమైన శక్తిని, ఆత్మని తండ్రి, విశ్వాసముని మాకు మీరు కలుగజేసినందుకు తండ్రి మీకు సమస్త మహిమ కలుగును గాక. యేసయ్యా నా తండ్రి, దానికి నిదర్శనముగా ఈ 40 రోజుల్లో అనేకమైన అద్భుతాలు మీరు మందిరంలో చేశారు. ఇది చేసిన మా దేవుడు అది చేశాడని నమ్ముచున్నాము తండ్రి. యేసయ్యా అయ్యా 10 సంవత్సరాల నుండి పెన్షన్ ఆగిపోయిన అమ్మకి నువ్వు పెన్షన్ ఇప్పించావు తండ్రి. అయా రావాల్సిన అయ్యా నా తండ్రి డబ్బులు తండ్రి నువ్వు ఇప్పించావు తండ్రి. యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు తండ్రి. 10 సంవత్సరాల నుండి రాలేదు తండ్రి. అయా నువ్వు మందిరంలో ఈ అద్భుతమైన కార్యములు నువ్వు చేసావు తండ్రి, మా విశ్వాసాన్ని బలపరుస్తానికి. అయా అదే విధముగా సహోదరికి కుప్పను నొప్పిని అయా నువ్వు తీసివేసావు తండ్రి. అయా అదే విధముగా తండ్రి, అయా అనేకమైన కార్యాలు నువ్వు మందిరంలో చేసి మమ్మల్ని విశ్వాసంగా బలపరుచుకున్నావు తండ్రి. నాయనా మేము విశ్వాసములో బలహీనపడము తండ్రి. నా గొప్ప దేవ, మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డని నా తండ్రి, ప్రతి కుటుంబాన్ని తండ్రి, అయా పేరు వచ్చిన దేవ, ప్రతి కుటుంబం మీద మీ హస్తములు ఉంచిన తండ్రి, ప్రతి బిడ్డని తండ్రి శిరస్సు నుంచి తిరిగి పాదం వరకు తండ్రి పరిపూర్ణ దీవెనలు స్వస్థతలను తండ్రి అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నువ్వు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నావు తండ్రి. అయా నా యేసయ్యా
మా అందరితో మీరుండు తండ్రి. అయా ప్రతి బిడ్డని తండ్రి బలపరచమని అడుగుచున్నాను విశ్వాసములో. నాయనా నా తండ్రి స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. అయా మాకు మీరు తప్ప మాకు ఇంకెవరునూ లేరు తండ్రి. అయా రెప్ప పాటలో మీరు ఏమైనా చేయగలిగిన దేవుడై ఉన్నారు తండ్రి. అయా నా గొప్ప దేవ, అయా మందిరముల తండ్రి, అయా మందిరమును అభివృద్ధి చేసినందుకు మీకు సమస్త మహిమ కలుగును గాక. నాయనా ప్రతి వారం ఆరాధనగా తండ్రి అనేక మందిని నడిపించు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డని తండ్రి మీరే తండ్రి వారితో మీరే మాట్లాడి అయా మీరే వాక్యం చెప్పమని అడుగుచున్నారు. మీరే వచ్చిన ప్రతి బిడ్డని తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నా గొప్ప దేవా, మీరు తండ్రి గొప్ప కార్యాలు చేశారు తండ్రి. అయా 40 రోజుల ప్రార్థన నడిపించారండి తండ్రి. అయా మీరు నాకు తండ్రి మీరు మాకు ముందుండి మీరు నడిపించి ఉన్నారు తండ్రి. మాలో ఉన్న ఎవరెవరు ఏమైతే అనుకుంటున్నారో, ఎవరి మనసులో ఏమైతే ఉందో ఆ కార్యాలన్నీ కూడా దేవా మీరు నెరవేర్చారని నమ్ముచున్నాను తండ్రి. నా గొప్ప దేవా, మా అందరితో మీరుండి తండ్రి ప్రతి బిడ్డని కరుణించి కాపాడి రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లాస్ట్ రోజు ఈ చివరి దినాల్లో అమ్మ మరియమ్మ తన వంతు సహాయముగా కానుక ఇచ్చి ఉంది. ఈ రోజు లాస్ట్ రోజు ఆ కానుకలు కూడా ఈ రోజున మనం దాన్ని ఉపయోగించి ఉన్నామండి. ఈ ప్రేమ విందులో కలిపి ఉన్నాము. అదే విధముగా ఆ కుటుంబాన్ని మరియమ్మ తల్లి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బహుగా యేసయ్యా ఇంతకు తండ్రి కొన్ని వేల రెట్లు ప్రభా బిడ్డ కుటుంబానికి తండ్రి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయా వీళ్ళంతా తండ్రి వారు హృదయంలో తండ్రి ప్రేరేపణ కలిగి తండ్రి ఇచ్చిన ప్రతి బిడ్డ ఈ 40 దినాల్లో ఎంతమంది అయితే ఇచ్చి ఉన్నారో తండ్రి ప్రేమ బిడ్డకు తండ్రి వారందరూ కుటుంబాన్ని తండ్రి పేరు పేరున దీవించి వాళ్ళకు తండ్రి ఇంతకి కొన్ని వేల రెట్లు దయచేయమని అడుగుచున్నారు తండ్రి. అదే విధంగా విశ్వాసముతో మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని కూడా తండ్రి పేరు పేరున వచ్చిన దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అలాగే ఉండండి. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుని కాపుదల మనందరికీ తోడు నీడగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు. ఆమేన్.